ఇప్పుడు అంటే సీక్రెట్గా పెట్టమన్నారు కానీ సినిమా మాత్రం సీక్రెట్గా కాదు, అందరికీ చెప్పండి నచ్చితే అంటూ బోలెడంత చప్పుడు చేసే సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ మనీందర్ గారు. ఏంటి స్టెప్ వేయాలి ఇప్పుడు, కొంచెం కష్టమేమో, దానికి పిలుద్దాం, మనం డ్యాన్స్ మాస్టర్ని పిలుద్దాం. సో వారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ డైలాగ్స్ చాలా చాలా మంచి డైలాగ్స్, మొత్తం అంతా సీత ధ్యాసే సీత గురించి అని చెప్పి చాలా చాలా మంచి డైలాగ్స్ రాయడం జరిగింది. సో హీరోని ప్రొడ్యూసర్ గారు ఒకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. సో కామెడీలో ఆయన హీరో ఏ పాత్ర ఇచ్చినా మనల్ని నవ్విస్తూ ఉంటారు. ఏ పాత్ర అయినా దాంట్లో డెఫినెట్గా 100% ఆయన ఎఫర్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఎన్ని సినిమాలు చేసినా ఎన్ని పాత్రలు చేసినా ఆయనకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది. సో ఆలస్యం చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా సురేష్ గారు ఏమైనా అడుగుతారా? లేదుగా, అటువంటి లేవు, క్వశ్చన్స్ లేవుగా. ఆయన స్పెషల్గా 1-2 అనేది ప్లాన్ చేసినట్టున్నారు. అయితే నేను బయలుదేరుతాను. సురేష్ నాకు చాలా మంచి, నా మిత్రుడు, సరదాగా జోకులు వేసుకుంటాం, ఏమనుకోకండి, మంచి మనిషి. సో మాకు మామూలు ఇటువంటి లివింగ్స్టన్ గారు, ఆయన డాన్ అనుకుంటా, ఈ సినిమా ద్వారా నాకు తెలిసింది. డాన్ ఎంటర్టైన్మెంట్ అండ్ లివింగ్స్టన్ చాలా సైలెంట్గా తీసినట్టున్నారు సినిమా, 2 ఏళ్ళు ఎవరికి చెప్పకుండా. అది మీకు చూసాక అర్థమవుతుంది. చూశారు కాబట్టి భారీ బడ్జెట్తో చాలా డీటెయిల్గా, డైరెక్టర్ కూడా నాకు అప్పుడు మధ్య మధ్యలో కనబడేవాడు. సినిమా ఫినిష్ లేదా డీటెయిల్గా ఒక 10 days షూట్ చేసి మళ్ళీ ఆపి అలా చెక్ చేసుకుని, నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేసుకుని అలా చేశారు. మీరు లేచారేంటి? అదే ఓకే. సడన్గా లేచి చాలా భయపడ్డాను. ఈ మధ్య ఏదైనా జరిగి చెప్పలేం. లేదా ఇంకా ఆప అంటున్నాడేమో, ఏంటో నాకు అర్థం కదా స్ట్రైట్గా వచ్చేసరికి. సో మా సంజయ్ ఈ సినిమాలో ఉన్న ఒక ఏకైక స్పెషల్ ఇదేంటంటే ప్రత్యేకత, అది ఎవరికి తెలియదు, గుట్టు చప్పుడు, బట్ సీక్రెట్ రివీల్ చేస్తున్నాను. ఈ సినిమాలో నేను లేను, నేను యాక్ట్ చేయలే. జనాలు బోర్ కొడద్ది, ఎప్పుడు చూసిన అబ్బా కొడుకులు ఇంట్లో మాట్లాడుకుంటారు, బయట కూడా మాట్లాడరు, ఎందుకని ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇచ్చాం. అందుకే చాలా బాగున్నట్టుంది లుక్స్ అన్ని. సరదా నవ్వించాలి, అందుకని మరీ సీరియస్ మ్యాటర్లు ఎందుకని చెప్తున్నాను. అలాగే సంజయ్ ఇప్పుడు టోటల్ 2 ఫిల్మ్స్ చేశాడు, ఇది 3rd మూవీ. ఇట్స్ డిఫరెంట్ లుక్స్తో ఉంటాడు. సో ఈ సినిమాకి తనకు బాగా హెల్ప్ అవుద్దని ఆశిస్తున్నాను. అలాగే డైరెక్టర్ ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, చాలా వెరీ వెరీ పర్టికులర్. ఆల్ ద బెస్ట్ మనీంద్రన్. ఇంకా వాళ్ళు యాక్చువల్ ప్రొడ్యూసర్ డాక్టర్ గారు అనుకుంటారు కదా, అదే డాక్టర్ అయి ఉండి డాన్ అని పెట్టుకున్నాడు ఆయన. తెలీదు ఏం చేస్తుంటారు. ఇంకా ప్లస్ మ్యూజిక్ హనుమాన్ అండ్ ఈ సినిమాకి చేయడం, అలాగే మా డిఓపి ఎడిటర్ గారికి వాళ్ళందరికీ, మీకు అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. సినిమా డెఫినెట్గా బాగుంటుంది. అలాగే మా డార్లింగ్ నా బ్రదరు సాయి ఈ టీజర్ రిలీజ్ చేశాడు. థ్యాంక్ యూ సాయి, లవ్ యూ. మీరు ఈ సినిమా డెఫినెట్గా డిసప్పాయింట్ చేయదు, మీరు చూసే ఉంటారు కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే హీరో నాకు పరిచయం లేదు. సో సాంగ్స్ కానీ మ్యూజిక్ కానీ లేదా అమ్మాయి అందరూ ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ థ్యాంక్స్ ఇక్కడ రావడానికి, ఎస్పెషలీ మీడియా మిత్రులకి. నేను లైన్లో వెళ్తా, లేకపోతే మర్చిపోతా. స్లమ్ డాగ్ హస్బెండ్లో చాలామందిని మర్చిపోయాను. సో శ్రీకాంత్ గారు సార్ చెప్పినట్టే, ఆయనకి ఒకసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా ఏం చెప్పక్కర్లేదు. ఆ సీన్ తగ్గినట్టే ఆ ఫీల్,
అది సాడ్ సీన్ అయినా సరే, ఒక యాక్షన్ బ్లాక్ అయినా సరే, రొమాంటిక్ సీన్ అయినా సరే, ప్రాపర్ లైటింగ్ ఎగ్జాక్ట్లీ. అంటే షార్ట్ మధ్యలో అది మాకు షార్ట్ చూసిన తర్వాత మనకి మేమేం విజువలైజ్ చేసామో అది ఎగ్జాక్ట్గా అలానే పెట్టారు. సో థ్యాంక్ యూ. సురేష్ గారు మా రైటరు, ఈ మూవీ కాకుండా ఇంకో మూవీ తో పనిచేస్తున్నా సురేష్ గారితో. ఈ మూవీలో కొంచెం భారీ డైలాగ్స్ రాశారు. సో నెక్స్ట్ మూవీలో నేను చెప్పాను కొంచెం నా లెవెల్ తగ్గించండి, పలకడం రావట్లేదు కానీ మంచి మంచి డైలాగ్స్ రాశారు ఈ మూవీలో. థ్యాంక్ యూ సురేష్ గారు. నేను గౌరహరి లాస్ట్లో వస్తాను, ఆయన గురించి చాలా మాట్లాడాలి. ప్రొడ్యూసర్ గారు, బేసిక్లీ ప్రొడ్యూసర్ ఇంకా మనీ సార్, వీళ్ళిద్దరి గురించి నేను కలిపి మాట్లాడాలి. ఎందుకంటే మేము చాలా రోజుల నుంచి ట్రావెల్ చేసాం, లైక్ ఇయర్స్ అయింది. సో వాళ్ళు నాకు, హీఈస్ నాట్ మై ప్రొడ్యూసర్, హీఈస్ నాట్ మై డైరెక్టర్, దే ఆర్ లైక్ లిటరలీ ఫ్యామిలీ. అంటే ఒక ఇన్సిడెంట్ చెప్తానండి మనీ సార్ గురించి. లైఫ్ 1.5 years బ్యాక్, 2 years బ్యాక్ ఐ వాజ్ గోయింగ్ త్రూ సంథింగ్ ఇన్ మై లైఫ్. అంటే రాత్రి పూట ఐ థింక్ 1:30 in the night ఆర్ సంథింగ్ ఆయనకు ఫోన్ చేసి, నాకు ఇక్కడ హైదరాబాద్లో ఉండబుద్ధి కావట్లేదు, నాకు ఎక్కడో వెళ్ళిపోవాలి, నేను ఫ్లైట్ టికెట్ బుక్ చేసి వెళ్ళిపోతున్నా. ఆయన అన్నారు, ఇప్పుడు ఎలా వెళ్తావు, అప్పుడు నా దగ్గర కార్ లేదు. ఆయన 4 o'clock రాత్రి నా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసి, ఆయన హీ గేవ్ మీ మనీ ఆల్సో అండ్ హీ సెంట్ మీ. ఎక్కడ వెళ్తున్నా అడగ కూడా లేదు, ఏదైనా కావాలంటే అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఫోన్ చేయి, నేను పంపిస్తా. సో దట్ ఈస్ ద బాండింగ్ ఐ హ్యావ్ విత్ మై డైరెక్టర్. అండ్ ఈ అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు ప్రొడ్యూసర్ వాజ్ ఆల్వేస్ దేర్. He also knows, he was always supportive. And to be very honest, now I am married to a person, I have a kid also. Babu, March lo Babu puttindu. Meeting that person was because of these two people. I met my wife because of them. Now coming back our VFX, and ఫస్ట్ టైం మీ ఆఫీస్లో కలిసాను, అది ఏదో ఈవెంట్ కోసం ఏదో పిలిచారు, అప్పుడు దాకా నాకు తెలీదు. బట్ ఈ వెల్కమ్ నాకు ఆఫీస్లో ఎలా వెల్కమ్ చేశారంటే, నేను చాలా పెద్ద స్టార్ లాగా ఆయన అలా వెల్కమ్ చేశారు. నాకు అలా వెల్కమ్ ఎప్పుడు దొరకలేదు. సో అలా రిసీవ్ చేస్తారు అందరినీ. అండ్ ఆయన వర్క్ కూడా అంత కష్టపడి చేశారు ఈ మూవీ కోసం. ప్రశాంత్ మాస్టర్ మీరు ముందుకు రారా, అప్పుడు ఆయన అటు తిరగరు. సారీ మీకు ప్రశాంత్ మాస్టర్ ఇందాక మనీ సార్ చెప్పారు, డిఫికల్ట్ లొకేషన్స్లో అలా డాన్స్ స్టెప్, ఆ విజువల్స్ని తీసుకురావడం అంటే నేను వర్డ్స్లో చెప్పలేను సార్. మీరు విజువల్గా చూడాలి, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపాసిబుల్. ఆ వాటర్ ఫాల్స్లో, ఆ టెంపరేచర్లో, ఆ నైట్ టైం అక్కడ దెర్ ఇస్ నో ప్లేస్, అక్కడ ఫ్లాట్ నుంచోడానికి జగ లేదు. కానీ అక్కడ కూడా ఆయన ఎలాగో మేనేజ్ చేసి హీ బ్రాట్ అవుట్ ద బెస్ట్ విజువల్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. శంకర్ మాస్టర్, మనీ సార్ చెప్పినట్టే చాలా తక్కువ మాట్లాడతారు, కానీ ఆయన విజువల్స్ మాత్రం కేజీఎఫ్ రేంజ్లో ఉంటుంది. ఇంకా నేనేం చెప్పలేను. బేసిక్లీ మా మొత్తం టీమ్, గణేష్ ఆల్సో, ఆయన కూడా నాకు నెక్స్ట్ మూవీలో కాస్ట్యూమ్ స్టైలిస్ట్. సో బేసిక్లీ ఐ కీప్ వర్కింగ్ విత్ ద సేమ్ పీపుల్. ఆడియన్స్లో కూడా ఐ హ్యావ్ పీపుల్ హూ ఐ వర్క్డ్ విత్. ఏడీగా ఉన్నప్పుడు అక్కడ నా నెక్స్ట్ డైరెక్టర్ అక్కడ కూర్చున్నారు, అప్పుడు నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా కూర్చున్నారు. సో ఐ లైక్ టు వర్క్ విత్ ద పీపుల్ హూ ఆల్రెడీ వర్క్ విత్. మేబీ మీరు కంఫర్ట్ జోన్ అనొచ్చు. ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఐ డోంట్ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ మై కంఫర్ట్ జోన్. ఐ ట్రీట్ దెమ్ లైక్ ఫ్యామిలీ, సో ఐ లైక్ టు వర్క్ విత్ మై ఫ్యామిలీ. టాకింగ్ అబౌట్ ద హోల్ టీమ్, this is my family, and at least for this movie it was felt like a family movie for me. Thank you, Andy. Thanks.
లాస్ట్ లో చెప్తా అని చెప్పారు, చాలా ఎక్కువ వెయిట్ అదే ఇదే జరిగింది లాస్ట్ టైం స్లమ్ డాగ్ హస్బెండ్. రాజు గురించి మాట్లాడడం మర్చిపోయాను, మళ్ళీ వచ్చి మాట్లాడాను. గౌరవహరి గారు ఆయన చెప్పారు కదా, ఫస్ట్ టైం గౌరవహరిని కలిసినప్పుడు క్యారవాన్లో కలిసాము. ఆయన మ్యూజిక్ అండ్ ఆయన కంపోజ్ చేసిన మ్యూజిక్ అన్నీ తీసుకొచ్చారు. ఒక బీజిఎం పోలీస్ బ్యాక్గ్రౌండ్ టైప్ బీజిఎం ఉంది హార్ట్ బీట్తో, అది దాంతో నాకు గుర్తుంది. నేను చెప్పాను, సార్ ప్లీజ్ ఈ మ్యూజిక్ డైరెక్టింగ్ పెట్టుకోండి, మ్యూజిక్ వేరే లెవెల్లో వెళ్ళిపోతుంది. అంటే ఆడియో నుండే మీకు మొత్తం కలెక్షన్ వచ్చేస్తుంది. అది అప్పుడు ఇంకా హనుమాన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేశారు. ఆయన మ్యూజిక్ కంపోజ్ చేస్తే సగం బడ్జెట్ తిరిగి వచ్చేస్తుంది ప్రొడ్యూసర్స్కి. ఇది హనుమాన్లో ఆయన ఇచ్చిన మ్యూజిక్ ఇస్ జస్ట్ మేబీ 1 or 2% ఆఫ్ హిస్ టాలెంట్. దెర్ ఇస్ అ లాట్ స్టిల్ లెఫ్ట్ ఆఫ్ గౌరవహరి. అది మీరు ముందు చూస్తారు, త్రూ ఆర్ మూవీ ఆల్సో మీరు చూస్తారు. బట్ హీఈస్ వర్కింగ్ ఆన్ ద నెక్స్ట్ పార్ట్. అక్కడ దట్ ఈస్ అ డిఫరెంట్ లెవెల్ ఓన్లీ. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇట్ ఈస్ ప్లెజర్ ఫర్ మీ టు వర్క్ విత్ హిమ్ బికాజ్ హీఈస్ అ పాన్ ఇండియా స్టార్ నౌ. కానీ నేను చెప్పాను కదా, ప్రతిసారి నేను మూవీ చేస్తే నేను అదే సేమ్ వ్యక్తితో పనిచేస్తాను. నెక్స్ట్ మూవీ కూడా నేను యాదవరాజుతో చేస్తున్నాను. మొన్ననే 2 days బ్యాకే పూజ జరిగింది. ఈజ్ నాట్ అన్ యాక్టర్, ఈజ్ మై బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. సో దీంట్లో చేయలేదు ఎందుకంటే ఫస్ట్ నాకు పరిచయం కాలేదు, అందుకని చేయలేదు. పరిచయం అయ్యింటే ఆల్రెడీ చేసేటోని. సో నెక్స్ట్ మూవీస్ నుంచి డైరెక్టర్ అన్న ఏకపోయినా బలవంతంగా దూరం చేస్తాను నేను. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. వీడి వల్ల నాకు లైఫ్లో ఒక సిబ్లింగ్ ఉండాలని కోరిక ఉండేది, అంటే చెల్లో అన్ననో. వీడి వల్ల నాకు ఒక చెల్లి దొరికింది, స్టెల్లా రాజు. చేసిన సాయి దుర్గతేజ్ గారికి థ్యాంక్ యూ సార్. మళ్ళీ అందరినీ మర్చిపోతున్నా, సారీ. నాకు అది ఒక ప్రాబ్లము. సాయి, నేను ఈ టీజర్ కోసం చాలామందిని అడిగాను. సో నేను బేసిక్లీ నా నోరులో ఫిల్టర్ ఉండదు. సో ఏదో ఉంటే మనసులో అలానే చెప్పేస్తా. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ అయినాయి. సాయి, ఫర్ దిస్ మూవీ ఐ వెంట్ టు లాట్ ఆఫ్ పీపుల్. కొంచెం ఈ టీజర్ లాంచ్ చేయాలి, మీ బ్యాకప్ ఉండాలి, అవన్నీ. చాలామంది రెస్పాండ్ కాలేదు. ఇట్స్ ఓకే, వాళ్ళ వేరే ఆబ్లిగేషన్స్ ఉంటాయి, ఏదైనా ఉంటాయి. సాయి జనరల్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఫేజ్లో ఉన్నాడు నెక్స్ట్ మూవీ కోసం. సో అందుకే బయటికి రావట్లేదు. సో అండ్ ఎవరు ఈవెంట్స్కి వెళ్ళట్లేదు, ఎవరికి లాంచింగ్ అవన్నీ ఏం చేయట్లేదు. నేను జస్ట్ సాయికి ఫోన్ చేశాను, సాయి నీ హెల్ప్ కావాలి, చెప్పు అని అన్నాడు. ఈ టీజర్ లాంచ్ చేయాలి. అటు ముందే చెప్పాడు, నేను లైవ్గా రాలేను, నాకు కొన్ని ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. నేను వెళ్ళి కలిసినప్పుడు నాకు అర్థమైపోయింది. అది చెప్పి నేను చేస్తా. సాయి నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఆడు ఒకటే మాట, నేను ఒకటి గిఫ్ట్ తీసుకెళ్ళాను వాడికి నిన్ననే. సో ఈ సైడ్ మా రిలేషన్షిప్లో గివ్ అండ్ టేక్ లేదురా, నీకోసం ఎప్పుడైనా నిలబడతాను. సారీ నేను లారలేకపోతున్నాను, బట్ నెక్స్ట్ టైం లైవ్లో వస్తాను, నేను చాలా మాట్లాడతాను నీ గురించి, నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు అని చెప్పిండు. థ్యాంక్ యూ సాయి సో మచ్, దిస్ మీన్స్ అ లాట్. లేదు ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గుడ్ చెప్పుడు అనే ఫిలిము ఈ స్టోరీ చెప్పగానే ప్రొడ్యూసర్ ఇమీడియట్లీగా ఓకే అన్నారు. ఇది ఫస్ట్ స్టార్టింగ్ నేను ఒక బడ్జెట్ చెప్పాను సార్కి. సో నా వర్క్ చూసిన తర్వాత ఈ బడ్జెట్ మళ్ళీ పెరిగింది. సో ప్రతి షెడ్యూల్కి ఒక షెడ్యూల్ వర్క్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్లో నెక్స్ట్ ప్లాన్ చేసిన తర్వాత సార్ దీనికి రూపాయి అంటే ఇంకో 10 రూపాయలు బడ్జెట్ అవుతుంది బాస్ అన్నప్పుడు దానికి వెనకాడకుండా 10 రూపాయలకి 12 రూపాయలు పెట్టేశారు. ఇట్లాగే క్లైమాక్స్ ఫైట్ యాక్చువల్ నేను 15 లక్షల్లో ప్లాన్ చేశాను. తర్వాత 30 lakhs అనుకున్నాను. తర్వాత అది ప్రాపర్గా సార్ చెప్పాను. చెప్పిన తర్వాత దీనికి 75 లక్షలు ఖర్చు పెట్టి క్లైమాక్స్ ఫైట్ చేసామండి. 8 రోజులు జహీరాబాద్ ఫ్యాక్టరీలో. చాలా అద్భుతంగా వచ్చింది. మన శంకర్ గారు ఫైట్ మాస్టర్. నేను ఫైట్ సీక్వెల్ మొత్తం చెప్పిన తర్వాత సార్ సింపుల్గా చేసేద్దామన్నారు.
ఏంటి సార్ ఇంత ఫైట్ చెప్తే చేసేద్దామన్నారు. నేను అనుకున్నాను మనసులో. తర్వాత షూట్లో దిగిన తర్వాత సార్ యొక్క విశ్వరూపం చూపించాడు. అంటే చాలా తక్కువ మాట్లాడతారు, వర్క్ మాత్రం బీభత్సంగా ఉంటుంది అనమాట. అంటే ఒక డైరెక్టర్ కావాల్సింది ఏంటంటే, ఒక డైరెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ సెన్స్ పట్టుకున్నారు లేదనేదే డైరెక్టర్ ఆలోచిస్తాడు. సో ఇక్కడున్న అందరు టెక్నీషియన్లు కూడా, నేను సెలెక్ట్ చేసుకున్న అందరు టెక్నీషియన్స్ కూడా మనం ఒకసారి చెప్పామంటే దాన్ని పట్టేసుకుంటారు. సో నాకు చాలా కష్టం తప్పింది, నేను వర్క్ చేయడానికి చాలా కష్టం తప్పిందంటే వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను చేయగలిగాను. అలాగే ప్రొడ్యూసర్ గారు ఎక్కడ కూడా ఇప్పటి వరకు మొత్తం షూట్ అంతా కంప్లీట్ అయిపోయింది. 2 songs నెక్స్ట్ షెడ్యూల్ వెళ్తున్నాం, నెక్స్ట్ మంత్ షెడ్యూల్కి వెళ్తున్నాం. టోటల్గా మొత్తం వైజాగ్లో కూడా ఒక ఫైట్ చేసామండి. బీచ్ రోడ్లో మొత్తం బ్లాక్ చేసి, రోడ్ అంతా బ్లాక్ చేసి అక్కడ ఒక ఫైట్ చేసాం. అది కూడా ఒక 30 members పోలీసులను పెట్టి లాక్ చేసాం. ఫస్ట్ 2 days చేసాము, పబ్లిక్ వల్ల ఫెయిల్యూర్ అయింది. సో బడ్జెట్ లాస్ అయింది. అయినా కూడా వెనకాడకుండా మళ్ళీ అదే ప్లేస్లో మళ్ళీ పెట్టి మళ్ళీ గ్రాండ్గా అదే ఫైట్ని మళ్ళీ చేసామండి. చాలా అద్భుతంగా వచ్చింది ఆ ఫైట్, చాలా గ్రాండ్గా వచ్చింది. అది కూడా మన శంకర్ మాస్టర్ గారే చేశారు. వైజాగ్ పోర్ట్లో ఒక ఫైట్ చేసాం, అది కూడా శంకర్ మాస్టరే చేస్తున్నారు. అట్లాగే ప్రొడ్యూసర్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇంతవరకు ఈ సినిమాని తీయగలిగాను. ఇంత గ్రాండ్గా తీశాను అంటే సార్ యొక్క సపోర్ట్ వల్లే నేను బాగా తీశాను. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి గారు, మేము స్టార్టింగ్ కలిసిన తర్వాత మేము 10 years ముందే కలిసాం. 10 years తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ కలిసాం. కరెక్ట్గా మళ్ళీ నేను ప్రాపర్గా సినిమా చేసేటప్పుడు ప్రాపర్గా గౌరహరి గారితోనే కలవడం జరిగింది. తర్వాత నాకు సాంగ్స్ వినిపించారు. ఫస్ట్ సాంగ్ వినిపించగానే ఆ ట్యూన్ నాకు బీభత్సంగా నచ్చేసింది. ఇమీడియట్గా లొకేషన్ రమ్మన్నాను, క్యారవాన్లో హీరోకి ప్రొడ్యూసర్కి మొత్తం వినిపించాను. అంతా క్లాప్స్ కొట్టారు. సో అప్పటి నుంచి మా ప్రయాణం అలా సాగుతుంది. సాంగ్స్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరండి. ఎక్కడన్నా లేటు చేస్తారనుకుంటే డైరెక్టర్ వెంట మ్యూజిక్ డైరెక్టర్ పడతారు. మనం వెంట పడుతుంటాం, కానీ మన వెంట పడుతుంటారు. మన ఏదైనా వర్క్ నాకు కొంచెం పర్లేదు మొహమాటంగా చెప్పలేకపోతాం, కానీ మన స్మైల్ చూసేంత వరకు వర్క్ చేస్తూనే ఉంటారు. అంత స్టాండర్డ్గా ఇచ్చారండి సాంగ్స్. అలాగే ఈ టీజర్ వర్క్ కూడా 2 months చేసామండి. 2 months వర్క్. నేను ఇది కాదన్నాను, మళ్ళీ కాదన్నాను. ఎవరైనా 2-3 times తర్వాత ఇది మళ్ళీ కొంచెం ఫీల్ అవుతుంటారు, కానీ ఎక్కడ ఫీల్ అవ్వలేదండి. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ చేయించాను. ఇద్దరం కలిసి చేసాం. ఒక కలిసి దాన్ని ఎలా చేయాలనేది ఇద్దరం మాట్లాడుకొని ఒక సొంత బ్రదర్స్ లాగా ఇద్దరం చేసాం. లాస్ట్ షాట్కి కూడా ఎన్నో వెర్షన్స్ సౌండింగ్ ఇచ్చారు. అది కూడా ప్లాన్ చేసేసి కరెక్ట్గా, అంటే ఒక మనిషికి కొంత ఓపిక ఉంటుంది. ఆ ఓపిక నశించిన తర్వాత కొద్దిగా ఫీల్ అవుతుంటారు, కానీ అలాంటి ఫీలింగ్ నేను ఎక్కడ కూడా చూడలేదండి. అంటే 4 songs చేసినప్పుడు కానీ, టీజర్ చేసినప్పుడు, ఫస్ట్ లుక్ సెకండ్ లుక్ చేసినప్పుడు కూడా ఎక్కడ కూడా తను ఒకటే అనుకుంటారు, మన స్మైల్, మన మొహంలో స్మైల్ ఉందా లేదా, ఆ స్మైల్ వచ్చేంత వరకు కూడా వర్క్ చేస్తారు మనకి. థ్యాంక్ యూ గౌరహరి గారు. ఒకటే చెప్పాను, మంచి సాలిడ్ మీ సౌండింగ్ తగ్గ వర్కింగ్ పడితే, మీ సౌండింగ్ తగ్గ మేకింగ్ పడితే ఎక్కడో ఉంటారని చెప్పాను. అది జరిగిపోయింది. హనుమాన్ బ్లాక్ బస్టర్ ఇంటికి కొట్టేశారు. థ్యాంక్ యూ గౌరహరి గారు. మన హీరో గారు సంజయ్ రావు గారు, ఇంకా సంజయ్ రావు గారి గురించి చెప్పాలంటే మాటల్లో చెప్పలేమండి. ఎందుకంటే ఒక సినిమా కోసం కొంత టైమే వర్క్ చేస్తారు, కానీ నాకే అర్థం కావడం లేదు. ఎంత వర్క్ చేస్తున్నారంటే అందరు హీరోల్ని మనం నెడుతుంటాం, కానీ నన్ను నెడుతున్నారు, పరిగెత్తిస్తున్నారు అనమాట. ఆ వర్క్ కూడా సాంగ్స్లో కానీ, ఫైట్లో కానీ, ఫైట్కి 2 months జిమ్ చాలా కష్టపడి చేశారండి. 24 hours చాలా కష్టపడి నా కోసం ఆ ఫైట్ చెప్పగానే ఆ ఫైట్ కోసం చాలా కష్టపడి వర్క్ చేశారు. ఈ సినిమాకి ఎంత ఎఫెక్ట్స్ పెట్టారంటే అసలు నేను ఒక్కొక్కసారి నాకు అనిపించేది ఏంటి ఇబ్బంది పెడుతున్నానా అని అనిపించేది, కానీ ఎక్కడ కూడా ఆ ఫీలింగ్ లేదు. ఒక సీన్ చెప్పానంటే ఫోన్లో వినకుండా డైరెక్ట్గా వచ్చేసేవాళ్ళు ఆఫీస్కి. అంత ఇంట్రెస్టింగ్గా ముందుకు వచ్చేవాళ్ళు. ఎంతో సపోర్ట్ ఇచ్చారండి. హీరో గారి సపోర్ట్ లేకపోతే నేను ఈ వర్క్ చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే మనకి మెయిన్ హీరో గారి సపోర్ట్ కూడా ఉండాలి, ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఉండాలి, అందరు టెక్నీషియన్లు ఉండాలి, హీరో గారు సపోర్ట్ ఇవ్వాలి మనకి. ఆ సపోర్ట్ నాకు ఎంత ఇచ్చారంటే అది నేను మాటల్లో చెప్పలేనంత ఇచ్చారండి. థ్యాంక్ యూ హీరో గారు. అట్లాగే మన సురేష్ రైటర్, డైలాగ్స్ నేను చెప్తాను, తను రాస్తాడు, మళ్ళీ చెప్తాడు, అంతా అంతే సేమ్ అంతేనండి. ఒకసారి మనకి నచ్చేంత వరకు వర్క్ చేసే టెక్నీషియన్సే మొత్తం చాలా బాగా రాశాడండి. ఈ సినిమాలో డైలాగ్స్ చాలా బాగుంటాయి. అలాగే మన కెమెరామ్యాన్ శ్రీకాంత్
లైటింగ్ కానీ ఒక సీన్ చెప్పగానే నాకు ఈ ఫీల్ చెప్తాను, ఆ ఫీల్ చెప్పగానే ఇమీడియట్లీగా ఆ ఫీల్ ఇచ్చేస్తాడు. అందుకే నాకు చాలా టైం సేవ్ అయింది. వర్క్ కూడా చాలా స్పీడ్గా చేయగలిగాను. అంటే తక్కువ బడ్జెట్లో చేయాలంటే మన టెక్నీషియన్లు కూడా బాగా వర్క్ చేయాలి, మనకు సపోర్ట్ చేయాలి. అంటే డబ్బుల కోసం వచ్చామా చేసాం పోయామన్నట్టు కాకుండా మన సొంత బ్రదర్స్ లాగా వాళ్ళు వర్క్ చేయగలిగితేనే మనం బడ్జెట్ సేవ్ అవుతాం, సినిమాను కూడా బాగా చేయగలం. అలాగే మన ప్రశాంత్ మాస్టర్ని 270 అడుగుల లోయలోకి దింపి ఒక సాంగ్ చేసామండి, ఒక స్పెషల్ సాంగ్. చాలా రిస్క్ చేసి 3 రోజులు 3 రాత్రులు వర్క్ చేసాం. ఎరగొట్టేశాడండి సాంగ్. త్వరలో మీ ముందుకు వస్తుంది. సూపర్గా చేశాడు. మొన్న శ్రీ గణేష్ కాస్ట్యూమ్స్ నైట్ 1 గంటకి తెచ్చేవాడండి. నేను ఇప్పుడు ఈ డే మార్నింగ్ చెప్తే వర్క్ చేసుకొని నైట్ 1 గంటకైనా ఆఫీస్కి వచ్చి ఇచ్చేసాడు. అంత వర్క్ చేశాడండి, అంత బాగా చేశాడు. అలాగే మన చందువాది గారు, మన సిజీ వర్క్, డబ్బుల గురించి అసలు మాట్లాడరు. ఫస్ట్ వర్క్ చేసి తర్వాత మాట్లాడరు. వర్క్ చేసినా కూడా అడగరు, మనం ఇస్తే తప్ప. అంటే అంత నమ్మారు నన్ను, అంత నమ్మి గట్టిగా వర్క్ చేశారు. ఇంకా మౌలలి అన్న, కర్నూలు అన్న సార్ ఫ్రెండ్ కిట్లో మంచి క్యారెక్టర్ చేశారు, మంచి లేడు. నేను ఒకటే, సినిమా అంతా చాలా బాగా వచ్చింది. ఒకటే చెప్తున్నాను, ఈ సినిమాని 120 రూపాయల కోసం తీస్తానండి. 120 రూపాయల కోసం ఈ సినిమాని తీస్తున్నాను. ఒక ఆడియన్స్ 120 రూపాయలు పెట్టి సినిమా చూడటానికి వస్తున్నారంటే తను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలండి. నేను మగధీర సినిమాని 700 పెట్టి బ్లాక్లో కొని చూశానండి గుంటూరులో. సో 700 పెట్టి చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది, దీనికి 10,000 అయినా పెట్టచ్చు అని. అలాగే ఒక ఆడియన్ ఒక సినిమాకి వచ్చినప్పుడు 120 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు, 400 రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు తను తృప్తిగా వెళ్ళాలి. నేను కష్టపడేది, ఈ సినిమా చేసేది ఆ 150 రూపాయలు పెట్టి వచ్చిన ఆడియన్స్ కోసం ఈ సినిమా చేస్తున్నాను. దీన్నే మనసులో పెట్టుకొని కష్టపడి నేను ఈ సినిమా చేస్తున్నాను. ఈ టెక్నీషియన్స్ అంతా నాకు నిన్న మొన్న కలిసిన వాళ్ళు కదండి. ఇక్కడ ఉన్న ప్రతి టెక్నీషియన్ కూడా నాకు 7-8 ఇయర్స్ నుంచి ట్రావెల్ అయిన టెక్నీషియన్స్. వీళ్ళందరూ సపోర్ట్ ఎంత ఉందంటే వాళ్ళ సొంత బ్రదర్ లాగా నన్ను తీసుకొని వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ సినిమా తీయగలుగుతున్నాను, తీశాను కూడా. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నా పేరు గౌరహరి. ఈ ఫిలిం గురించి చెప్పాలి అంటే కనుక, నాకు ఎవరైనా ఒక బాటసారి తన ప్రయాణాన్ని మొదలుపెట్టినప్పుడు జస్ట్ తన కళ మాత్రం ఉంటుంది తన కళ్ళలో. అరికాళ్ళతో బయలుదేరాడు అనుకుందాం. కొంత దూరం వెళ్ళిన తర్వాత కొంచెం శక్తి సంపాదించుకుని చెప్పులు కొనుక్కున్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొంచెం శక్తి సంపాదించి షూస్ కొనుక్కున్నాడు. అలా తన శక్తి మేర ఎదరికి వెళ్తున్నాడు. నేను ఒకవేళ అరికాళ్ళతో ఉన్న స్టేజ్లో ఉన్నాను చెప్పచ్చు అంటే కనుక ఆ మూమెంట్లో నాకు వచ్చిన అవకాశం అండి ఈ ఫిలిం. అలాగా మండుడెండలో అరికాళ్ళతో వెళ్ళే ఒక బాటసారికి ఒక గొడుగు కూడా చాలండి ఆ చల్లదనం తన ప్రయాణం ఆగిపోకుండా ముందుకు వెళ్ళడానికి. అలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ లివింగ్స్టన్ గారికి, డైరెక్టర్ మనీంద్రన్ సార్కి, మా హీరో సంజయ్ రావు సార్కి అందరికీ కృతజ్ఞతలు. ఈ ఫిలిం అందరి మనలో పొందుతుందని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో ఛాన్స్ ఇచ్చిన కో డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. నాకైతే ఆమ్ని గారితో వినోద్ కుమార్ గారితో యాక్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మీరందరూ కూడా గుట్టి చప్పుడు మూవీ చూడండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు నాకు వందనాలు. ముఖ్యంగా మా ఈ గుట్టు చప్పుడు సినిమా టీజర్ ఈ పండుగని సెలబ్రేట్ చేయడానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదానికి వచ్చినటువంటి మిత్రులు, స్నేహితులు, సన్నిహితులు, హితులు మీ అందరికీ నా యొక్క వందనాలు, అభినందనలు, కృతజ్ఞతలు. సో గుట్టు చప్పుడు ఈ సినిమాని సంజయ్ గారు అండ్ ఆయేషా హీరోయిన్లకు చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. సో డైరెక్టర్తో నాకున్నటువంటి అనుబంధం దాదాపు 10-12 సంవత్సరాల నుంచి మేము ఎన్నో కథలు డిస్కషన్ చేసాం. చాలా సినిమాలకు ప్లాన్ చేసుకొని ఒక చక్కటి కథతో ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్తో ముందుకు రావాలని చెప్పి గుడ్డు చప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు బ్రహ్మజీ గారి అబ్బాయిని నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే తన గురించి ఎంత చెప్పినా తక్కువే. తను మాకు చేసినటువంటి కోఆపరేషను, ఈ సినిమా ముందుకు వెళ్ళడానికి తను మాకు ఇచ్చినటువంటి
సహాయ సహకారాలు ఎప్పటికీ మర్చిపోలేంది. ఎందుకంటే ఇందాక ఫైట్ మాస్టర్ గారు చెప్పినట్టు ఆయన నార్మల్ హీరో కాదంటే రియల్ హీరో. ఎటువంటి స్టంట్ విషయంలో ఎటువంటి కష్టతరమైన వాటిలో కూడా వద్దు నేనే చేస్తాను, డూప్ వద్దు అని చెప్పేసేసి ఒక్కొక్క ఫైట్ 6 days 7 days అయినా కూడా చేసి మళ్ళీ రీటేక్ చేసుకొని తనే రిస్క్ తీసుకొని మాతోటి కోఆపరేట్ చేసి ముందుకు ఇచ్చాడు. సో సంజయ్ గారికి మా యొక్క గ్రేట్ విషయాలు. ఈ చక్కటి కథను తయారు చేసేసి సమాజానికి ఒక చక్కటి సందేశాన్ని ఇస్తూ దీంట్లో రొమాంటిక్ యాక్షన్ లవ్ స్టోరీని ఎలిమెంట్గా పెట్టుకొని చక్కటి కథను స్క్రీన్ పైన తయారు చేసేసి నాకు వినిపించి తప్పకుండా దాన్ని మనం ముందుకు వెళ్దామని అనిపించే గట్టి కథను గుట్టు చప్పుడు కాకుండా చేసుకోవడానికి ఇచ్చినటువంటి నా డైరెక్టర్కి నా యొక్క అభినందనలు. సో రియల్లీ ఫ్యాంటాస్టిక్ స్టోరీ. ఇది నేను చెప్పడం కాదు, ప్రేక్షకులుగా రేపు మీరు చెప్తారు చూసిన తర్వాత. సో మీరు తలుచుకుంటే, మీరు ఆదరిస్తే ఈ యొక్క మీడియా సహాయ సహకారాలతో ఈ ప్రేక్షకుల దేవుళ్ళైన మీ యొక్క సహకారంతో గుడ్డి చప్పుడు ఖచ్చితంగా గట్టి చప్పుడు చేస్తుంది. బట్ ఈ గుడ్డి చప్పుడు ఈరోజు ఈ టీజర్ని ఇక్కడ ఇంత బాగా లాంచ్ చేస్తున్నామంటే దానికి కారణం నా యొక్క కంప్లీట్ డాన్ ఎంటర్టైన్మెంట్ టీం అందరికీ పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. సో ఎంతో రొమాంటిక్ సీన్ అన్నాము, యాక్షన్ సీన్ అన్నాము. సో ఇటు రొమాంటిక్ను ఇటు యాక్షన్ను చాలా పర్ఫెక్ట్గా తన కెమెరాలో బంధించి ఫస్ట్ టైం అయినప్పటికీ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్గా డిఓపి చేసినటువంటి మన శ్రీకాంత్కి నా యొక్క అభినందనలు. అలానే ముఖ్యంగా చెప్పాలంటే మ్యూజిక్ మెజిషియన్. సో మా గౌరహరి గారు తను ఇచ్చినటువంటి పాటలు, వాటికి కట్టిన బాణీలు మేము చెప్పలేనటువంటిది. చాలా గొప్ప చరిత్రను సృష్టిస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాము. 4 చక్కటి పాటలు వచ్చాయి. హనుమాన్ సినిమాలో ఎంత పేరు వచ్చిందో దానికి 10 రెట్లు ఖచ్చితంగా వస్తుందని మీ టీం అంతా భావిస్తున్నాము. వన్స్ అగైన్ అంతటి మంచి మ్యూజిక్ ఇచ్చి ఆర్ఆర్ కూడా సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందా, ఎప్పుడు దీన్ని ఫినిష్ చేద్దామని చెప్పి వెయిట్ చేస్తున్నాము. సో కంపల్సరీ గౌరహరి గారు దాన్ని ఖచ్చితంగా న్యాయం చేస్తారు. మీ అందరికీ మళ్ళీ ఒక సూపర్ డూపర్ హిట్, మ్యూజికల్ హిట్ ఇస్తున్నారని గౌరహరి గారి తరఫున కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా విజువల్స్ గురించి చెప్పాలంటే విజువల్ ఎఫెక్ట్లు, ఈ యొక్క స్పెషల్ ఎఫెక్ట్స్ను చందు ఆది గారు చాలా చక్కగా తయారు చేసి మేము తీసిన వాటికి మరింత ముస్తారునిచ్చి గుట్టు చప్పుడిని గట్టి చప్పుడు అవ్వడానికి తన వంతు మాకు ప్రోత్సహిస్తున్నారు. దానికి చందాది గారికి కూడా కృతజ్ఞతలు. ఇంకా డాన్స్ మాస్టర్ గారు మేము చెప్పనక్కర్లేదు. సో తను ఎటువంటి వాడు అంటే మేము రాత్రి పౌళ్ళు కష్టపడి చేసాం. ఒక వాటర్ ఫాల్లో నైట్ సీన్ చేసామండి. కంప్లీట్గా వాటర్ ఫాల్లో డిసెంబర్ నెలలో అర్ధరాత్రి పూట చల్లటి చలిలో, వణికే చలిలో మేము ఒక సీన్ తీయడం జరిగింది. 2 రోజుల పాటు తీసినటువంటి దానికి తను చేసిన కంపోజింగ్ మాయేగా అనే ఒక సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. అది రేపు మీరు కూడా థియేటర్లో చూస్తారు. తప్పకుండా ప్రశాంత్ మాస్టర్ని మీరు అభినందించి తీరుతారు. సో నా తరఫున కూడా అభినందనలు. సో ముఖ్యంగా రొమాంటిక్ తర్వాత మాది యాక్షన్ అంటున్నాము. ఈ యాక్షన్ గురించి చెప్పాలంటే శంకర్ మాస్టర్ గారికి ఆయన గురించి చెప్పాల్సిన ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఒకే ఫైట్ను దాదాపు సుమారుగా 65-80 లక్షల ఖర్చుతో 8 రోజుల పాటు చిత్రీకరణ చేశామండి షుగర్ ఫ్యాక్టరీలో. అటువంటి సీన్ని చాలా అద్భుతంగా షుగర్ ఫ్యాక్టరీలో బాగా చేయించేసి దాన్ని మాకు మంచి పేరు వచ్చేలాగా తను ఇటు వచ్చినట్టు కోఆపరేషన్, తను చేసినటువంటి ఫైట్ కంపోజింగ్ చెప్పలేనిది, అది మాటలు చెప్పలేను. విజువల్గా మీరు చూసి అది కూడా అభినందించాలి. సో ముఖ్యంగా కాస్ట్యూమర్ కానీ మా యొక్క గణేష్ ఉన్నారు, హీరోకి తన కాస్ట్యూమ్ డిజైనింగ్ మీరు చూస్తున్నారు, టీజర్లో కూడా చూశారు, రేపు ట్రైలర్లో కూడా చూస్తారు, సినిమాలో కూడా చూస్తారు. సో ఒక్కొక్కటి. అలానే ఇక్కడికి రాలేదు మా ఎడిటర్ తలారి సాయిబాబు గారు. సో నిజంగా చాలా బాగా ఎడిటింగ్ చేశారు. నిజంగా చెప్పాలంటే ప్రాణం పోశారు. మేము కష్టపడి తీసిన దానికి తన యొక్క ఎడిటింగ్ ప్రాణం పోసిందని చెప్పాలి. సో మా ఈ యొక్క టీం అందరి కృషి వల్ల, మాకు టీం చేసినటువంటి సమిష్టి కృషి వల్ల ఈ గుట్టు చప్పుడు గట్టి చప్పుడు చేస్తామని మళ్ళొకసారి మిమ్మల్ని కూడా అడుగుతూ, సో మీడియా మిత్రుల్ని కోరుకుంటూ ప్రేక్షక దేవుల్ని మేము ఎక్స్పెక్ట్ చేసి మీ యొక్క దీవెనలు, మీ యొక్క బ్లెస్సింగ్స్ ఆశిస్తున్నాము. సో వన్స్ అగైన్ మీ అందరికీ మా కృతజ్ఞతలు. మాకు అన్ని రకాల సహకరించినటువంటి
మా మిత్రులకు శ్రేయభిలాషులకు అలానే ఈ మీడియా మిత్రులకు వందనాలు. వన్స్ అగైన్ ఐ థ్యాంక్ యూ మై ఆల్ ఆఫ్ గుడ్ చప్పుడు టీమ్. అండ్ ఇంకెవరైనా మర్చిపోతే పేరున వాళ్ళందరికీ కూడా నాకు ధన్యవాదాలు. అండ్ ఈ యొక్క ప్రోగ్రామ్ని ఇంత బాగా నడిపిస్తున్నటువంటి యాంకర్ గీత గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. మా కోరికను మన్నించి హీరో గారు అడిగిన వెంటనే సాయి ధరమ్ తేజ్ గారు మా యొక్క టీజర్ను లాంచ్ చేయడానికి సంతోషంగా ఒప్పుకొని ఒక మంచి ముహూర్తాన ఈ యొక్క టీజర్ను లాంచ్ చేసినందుకు సాయి ధరమ్ తేజ్ గారికి, సాయి దుర్గా తేజ్ గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు నా తరఫున మరియు మా గుట్టు చప్పుడు టీం అందరి తరఫున కూడా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ టీజర్ లాంచ్కి వచ్చిన బ్రహ్మాజీ గారికి థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డాన్ ఎంటర్టైన్మెంట్ లివింగ్ స్టాన్ ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్టర్ మహేందర్ గారికి, హీరో గారు సంజయ్ గారు ఇందులో ఫైట్స్ చాలా బాగా చేశాడండి. ఒక క్లైమాక్స్ ఫైట్ ఉంటుందండి, చాలా రిస్కీ ఫైట్ అసలు. యాక్చువల్గా ఆ జీప్ మీదకి వెళ్ళి వచ్చి ఆ స్కిట్ చేయడము అదంతా యాక్చువల్గా మేమైతే డూ పెట్టి చేయడం జరుగుతుంది యాక్చువల్గా, కానీ అది ఒరిజినల్గా హీరో గారే చేశారు. ఆ స్కిట్ కానీ ఆ జీప్ రన్లో దిగడం కానీ చాలా రిస్క్ షాట్స్ అది చేయడం జరిగిందండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకోటి, ఈ మూవీలో చేసిన మా ఫైటర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. పెద్ద టీంతో చేయడం జరిగింది సార్. అండ్ ఈ మూవీ అంతా జైరాబాద్ షుగర్ ఫ్యాక్టరీలో క్లైమాక్స్ ఫైట్ తీయడం జరిగింది. వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు బాగా కోఆపరేట్ చేశారు. ఈ మూవీలో నాకు అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సంజయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ పరిశ్రమానికి అండ్ కళామాతలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇలాంటి అవకాశం నాకు వచ్చినందుకు. అండ్ అలాగే వేదికని అలంకరించిన ప్రొడ్యూసర్ గారు, హీరో గారు అండ్ డైరెక్టర్ గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా నాకు ఈ సినిమాలో వర్క్ చేయడానికి ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే సార్, ఎందుకంటే మంచి ఆపర్చునిటీ ఇచ్చారు నాకు ప్రూవ్ చేసుకోవడానికి. సో అండ్ అలాగే హీరో గారు సంజయ్ సార్, మీ గురించి నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి సార్. చాలా ఎఫర్ట్స్ పెట్టుకున్నారు. అండ్ సాంగ్కి ఎంత 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 కావాలి, ఎంత కష్టపడాలి, ప్రతిదీ అది ఎక్స్ప్రెషన్స్ దగ్గర నుంచి కానివ్వండి, పర్ఫార్మెన్స్ దగ్గర నుంచి కానివ్వండి, ప్రతిదీ చాలా 100% ఎఫర్ట్స్ అంటాం కదండి. సో దట్ మీరు ఇచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే శ్రీకాంత్ అన్న డిఓపి గారు చాలా సపోర్ట్ చేశారు సాంగ్స్ అన్నిటికీ, అందుకే అద్భుతమైన విజువల్స్ మనం తీయగలిగాం. అండ్ ఆడియన్స్ మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే అవ్వరు, అద్భుతమైన విజువల్స్ వచ్చాయి. అండ్ అలాగే గౌరవ్ గారి గురించి మీ అందరికీ తెలిసిందే, సో మంచి మ్యూజిక్ని అందించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ సచ్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ. నమస్కారం. ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. ఎందుకంటే మా సినిమా పేరు గుట్టు చప్పుడే, కానీ మన పబ్లిసిటీ సౌండ్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలి. గుట్టు చప్పుడని సీక్రెట్గా వెళ్ళిపోద్ది మనం. అందరికి థ్యాంక్ యూ. అలాగే మా డిఓపి రైట్ సైడ్ నుంచి మొదలు పెడతాను. మా డిఓపి శ్రీకాంత్ గారు అండ్ మా డైరెక్టర్ గారికి ఉన్న విజన్ని 100% స్క్రీన్ మీద రావడానికి మీ అందరూ చూసి థ్రిల్ అవ్వడానికి కారణం మా డిఓపి శ్రీకాంత్ గారు. అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీకాంత్ గారు. అలాగే మీకు కూడా ఆల్ ది బెస్ట్ సార్. అలాగే మాటలు, మీరు ఆ రాముడి డైలాగ్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఇది జస్ట్ టీజర్లో ఉన్న ఒక చిన్న డైలాగ్ మాత్రమే. సినిమాలు ఇంకా చాలా చాలా కోకోలు ఉన్నాయి, మనందరం చూస్తూ ఉంటాం. ఆయన కూడా ఈ సినిమా మంచి పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను. అలాగే మా ప్రొడ్యూసర్ గారు, సినిమా నిజంగా సీక్రెట్గానే తీసాం, కానీ చాలా సౌండ్తో తీశారు, అంటే చాలా డబ్బులతో తీశారనమాట. మా అందరిని నిజంగా చాలా బాగా ఎంకరేజ్ చేశారు. ఈ సినిమాకి ఏ షాట్కి ఎంత బడ్జెట్ ఉంటుంది అనేది ఒక క్యాలిక్యులేట్తో, ఆ సీన్కి ఎంత ఖర్చు పెట్టాలని ఒక క్యాలిక్యులేట్తో మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసి సినిమా తీసి, మీరు సెకండ్ టీజర్ చూశారు, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, సెకండ్ మోషన్ పోస్టర్. నిజంగా అవన్నీ చూసినప్పుడు
ఇవన్నీ చేసింది మేమేనా, ఆ టైంలో మాకేమన్నా పూనిందా అనిపించింది. చాలా చాలా బాగున్నాయి అవన్నీ. అందులో కంటైనర్ల మీద ఆయన పేరేసాం అంటే దానికి అర్థం ఏంటంటే ఆ కంటైనర్లతో ఆయన డబ్బులు వేసుకెళ్ళాలని ఈ సినిమాతో. అంత మీ అందరూ దీవించాలి దానికి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అలాగే మా హీరో గారు, దీనికి 2 సినిమాల ముందు మన ఇంట్లో మనిషి, మన అన్నయ్య, మన తమ్ముడని చూసాం. ఈ సినిమాతో పక్కా మాస్ అండ్ కమర్షియల్ హీరో అవుతారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇండస్ట్రీకి మరో మాస్ హీరో వస్తున్నాడు. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ సినిమాకి పనిచేసే అవకాశం ఇచ్చినందుకు సంజయ్ రావు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఫ్యూచర్లో మనం ఒక మంచి మాస్ అండ్ కమర్షియల్ సినిమాలు అందించగలిగే హీరో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా డైరెక్టర్ మణీంద్రన్ గారు, ఇంకా మేమిద్దరం చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఈ సినిమాకి మూవ్ అయ్యాం. ఒక 2 days ముందు ఫోన్ కాల్ వచ్చింది, సార్ మన సినిమా టీజర్ సార్ కొంచెం మీరు ఫ్రీ చూసుకుని రండి అన్నారు. నేను యాక్చువల్గా ఆయన ఎప్పుడు పిలుస్తున్నాడా అని వెయిట్ చేస్తున్నాను అడ్డా, కానీ 2 days ముందు ఫోన్ చేసి పిలిచారు. సినిమా రిలీజ్కి రమ్మన్నంత ఆనందం వచ్చింది. ఈ మూమెంట్ కోసం మేమందరం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. ఎవరన్నా సినిమా గురించి ఎదురు చూస్తారు కానీ మేము టీజర్ గురించి చాలా రోజుల నుంచి ఎదురు చూసి ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా మీకున్న విజన్కి మేమందరం 100% తోడయ్యి ఆడియన్స్కి ఒక మంచి మా కూడా ఆయనకి చాలా మంచి పేరు తీసుకొస్తుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గౌర హరి గారు, హనుమాన్ ముందు నుంచి కూడా ఆయన మాకు తెలుసు, కానీ ఇప్పుడు రాలేదు. వస్తారా ఆయన? వచ్చారా? ఎక్కడ? సో ఆలస్యం చేయకుండా గౌర హరి గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో హనుమాన్తో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నవారు ఈ సినిమాకు కూడా సంగీతాన్ని సమకూర్చడం జరిగింది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాట్లాడేటప్పుడే కావాలని వచ్చారు కదా మీరు? అలానే అనుకున్నారు. యాక్చువల్లీ బయట వెయిట్ చేస్తూ ఉండే మీరు ఎప్పుడు మొదలు పెడతారా అని వెయిట్ చేశారు. ఆయన మాట్లాడండి చందు గారు. మా ఇద్దరికి ఉన్న ఫ్రెండ్షిప్ అలాంటిది. క్రేజీయా. మేము అంతకు ముందు నుంచి కూడా ఆయన చేసిన సినిమాలకు మేమిద్దరం కలిసి పనిచేసాం. హనుమాన్ ముందు నుంచి కూడా తెలుసు. నేను ఎప్పటి నుంచో అనుకున్నామండి ఈయనకి ఒక సరైన బ్లాక్ బాస్టర్ ఇంకా పడాలి అనుకుని మా కళ్ళ ముందే ఆయనకి హనుమాన్ అనే సినిమా నిజంగా అది రామ్ అని రాగానే మన గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే దానికి ఆయన విజన్, ఆయన కష్టమే కారణం. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాంటి మ్యూజిక్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్తో పాటు మేమందరం వర్క్ చేయడం నిజంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలా అంటే ఆయనకి గుర్తింపు రావడం, ఇంటర్నేషనల్ వైడ్ గుర్తింపు రావడం కూడా నేను మా ఇంట్లో మనిషికి వచ్చినంతగా నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా ఎడిటర్ గారు రాలేదనుకుంటా, ఆయన కూడా వచ్చి కూర్చున్నారా? లేదు, రాలేదు. మేము కూడా ఎప్పటి నుంచో మేము వర్క్ చేస్తున్నాం. ఆయన కూడా మంచి హనుమాన్ అనే సినిమాకి ఆయన కూడా మంచి గుర్తింపు వచ్చింది. అలాంటి ఎడిటర్లతో కూడా నేను కలిసి పనిచేయడం నిజంగా చాలా అదృష్టవంతుడిని. అలాగే ఒక్కసారి నాకు మళ్ళీ ఒకసారి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. పాత్రికేయ మిత్రులకు మళ్ళీ చెప్తున్నాను, మన సినిమా పేరు మాత్రమే గుర్తు చెప్పుడు, పబ్లిసిటీ మాత్రం చాలా సౌండ్తో ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్యాస్ మీద ఉన్న మా టీంకి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు నా నమస్కారం. ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు సారు, బ్రహ్మాజీ సార్ కూడా నా నమస్కారం. ఈ చిత్రాన్ని నేను డైలాగ్ రైటర్గా వర్క్ చేశాను. ఈ సినిమా నుంచి ఒక అప్డేట్ కోసం, ఈ సినిమా నుంచి ఇచ్చే అప్డేట్స్ కోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నాం అందరము కూడా. ఈరోజు ఫైనల్గా టీజర్ ద్వారా మేము ముందుకు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇదొక రొమాంటిక్ మాస్ యాక్షన్ లవ్ స్టోరీ అండి. మీరు చూసింది టీజర్లో జస్ట్ శాంపుల్ మాత్రమే. ముందు వచ్చే అప్డేట్స్తో ఈ సినిమాలోని సత్తా ఏంటని ఇంకా చూస్తారు మీరు. ఫైనల్గా ట్రైలర్లో కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. మా హీరో సంజయ్ సార్ ఇందులో యాక్షన్ సీక్వెన్స్ అదరగొట్టేశారు. మామూలుగా లేదు సార్, అసలు మాస్కి నిర్వచనంలో ఉన్నాయి. అలాగే ఈ సినిమాకి డైలాగ్ రాసినందుకు నాకు అవకాశం ఇచ్చినందుకు మా డైరెక్టర్ మణీంద్రన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ముందు ఈ సినిమా ద్వారా ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా చాలా వస్తాయండి. అవన్నీ కూడా మీ అందరికీ నచ్చుతాయి. సాంగ్స్ కానీ ట్రైలర్ కానీ ఎవ్రీథింగ్ ఇంకా చాలా ఉన్నాయి. సినిమాలో చాలా మ్యాటర్ ఉంది, చాలా విషయం ఉంది. అది మీకు రిలీజ్ అయ్యాక తెలుస్తుంది, డెఫినెట్గా తెలుస్తుంది. పెద్ద సౌండ్ చేస్తాం, అందులో సందేహమే లేదు.
ఈ సినిమా మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని త్వరగా ప్రేక్షకుల ముందుకు రావాలని మా డైరెక్టర్ గారిని మా ప్రొడ్యూసర్ సార్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికి హాయ్, నమస్తే. సో మీడియా అన్నలందరికీ నమస్తే, పెద్దలందరికీ నమస్తే. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న సార్ వాళ్ళకి, డైరెక్టర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి, మా అన్న హీరోకి అందరికీ హాయ్. సో టీజర్ అయితే చాలా బాగుంది. సో అన్నకి 3వ సినిమా ఇది. అన్న ఆల్ ద బెస్ట్. అన్న డైరెక్టర్ అన్నకి, ప్రొడ్యూసర్ సార్కి అందరికీ ఆల్ ద బెస్ట్. సో ట్రైలర్ గురించి నేను వెయిట్ చేస్తున్నా, సినిమా గురించి నేను వెయిట్ చేస్తున్నా. టీజర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ లివింగ్స్టన్ గారికి, డైరెక్టర్ మహేంద్ర గారికి నా కృతజ్ఞతలు. నాకు ఇది ఫస్ట్ మూవీ. సో నాకు విజువల్గా ఈ సినిమాలో నాకు ఏది కావాలన్నా కూడా ప్రొడ్యూసర్ గారు కానీ, డైరెక్టర్ గారు కానీ నాకు పర్ఫెక్ట్గా ఇచ్చారు అన్నీ. సో నేను చాలా ఈజీగా చేసే వర్క్ అనేటువంటిది. సో అండ్ ఇందులో ఫైట్ సీక్వెన్స్ కానీ హీరో మన సంజయ్ గారు చాలా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే నేను లైవ్లో దగ్గరుండి చూసాను కనుక. సో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డ్రీమ్స్ ఆఫ్ సినిమా నెట్వర్క్, డాన్ ఎంటర్టైన్మెంట్ అధినేత మా గురువు గారు డాక్టర్ లివింగ్స్టన్ గారి పాదపద్మకు నమస్కరిస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు, పత్రికా మిత్రులకు అందరికీ నా నమస్కారం అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన మహేంద్ర సార్ మా బ్రదర్ కంటే ఎక్కువ థ్యాంక్స్ చెప్తున్నాను సార్. ఇక్కడ పాన్ ఇండియా మ్యూజిక్ స్టార్ మా గౌరారి సార్ మాది కర్నూలు జిల్లా సార్. కర్నూలు జిల్లాలో పూలమ్మ పిల్ల సాంగ్ హైలైట్ అయింది సార్. ఆ రామ్ రామ్ అనే మ్యూజిక్ ఇప్పుడు నాకు తలుచుకుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి సార్. మన గుట్టు చెప్పు సినిమా మీకు మరొక గట్టి చెప్పుడై మరో పాన్ ఇండియా లెవెల్లో వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తర్వాత మా హీరో గారండి సంజయ్ సార్, ఆయన కూడా మరో బ్లాక్ బస్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా చందు సార్ గారికి, ఇక్కడికి వచ్చినట్టు మా డ్యాన్స్ మాస్టర్ ప్రశాంతరావు సార్ గారికి, మా పైస్ మాస్టర్ గారికి, మా అన్న శ్రీకాంత్ గారికి అందరికీ మరొకసారి ధన్యవాదాలండి. యాంకర్ గారికి థ్యాంక్స్ అండి మైక్ ఇచ్చినందుకు. Thank you so much, sir, for trusting in me, and especially producer sir and director sir. Yeah, and it was very good experience, sir. And కొంచెం మైక్ దగ్గర పెట్టి మీరు అటే తిరిగి చెప్పరా, మీ కాస్ట్యూమ్ కనిపించదు లేకపోతే. And thank you so much. Hi guys, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe JKTV. Andarki Namaskaram. Please like, share and subscribe JKTV.